ఈ ఒక్క వైటమిన్ వల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గించవచ్చు అని మీకు తెలుసా? జుట్టు రాలడం, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయిందండి. అమ్మాయిల్లోనే కాదు అబ్బాయిల్లో కూడా, మెన్ కూడా కన్సల్ట్ అవుతున్నారు ఈ కంప్లైంట్తో. సో బయోటిన్ ఒక వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఇది డెఫిషియెంట్గా ఉంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మోస్ట్ కామన్ కాజ్ ఇది హెయిర్ ఫాల్కి. హెయిర్ ఫాల్ ఒక్కటే కాదు, మీ నెయిల్స్ గోర్లు వీక్గా ఉండడం, ఇరిగిపోవడం, నోట్లో పుండు రావడం కూడా జరుగుతుంది బయోటిన్ తక్కువ ఉంటే. రోజుకి 30 మైక్రోగ్రామ్స్ ఆఫ్ బయోటిన్ అవసరం అవుతుంది. నేను చెప్పేటప్పుడు మైక్రోగ్రామ్స్కి మిల్లీగ్రామ్స్కి తేడా ఉంది, అది చూసుకొని పాటించండి. 30 మైక్రోగ్రామ్స్ పర్ డే అయితే సరిపోతుంది, కానీ 100 మైక్రోగ్రామ్స్ పర్ డే అంటే 100 మైక్రోగ్రామ్స్ పర్ డే కంటే దాటకుండా చూసుకోండి. ఏ వైటమిన్ ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే. యూట్యూబ్లో లాంగ్ వీడియో ఉంది మల్టీ వైటమిన్స్ గురించి, ఒకసారి చూడండి. ఈ బయోటిన్ మనకి గుడ్డులో దొరుకుతుందండి. బాయిల్డ్ ఎగ్స్ లో హ్యాపీగా బయోటిన్ దొరుకుతుంది. అంతేకాదు బాదాం, వేరుశెనగలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఓట్స్, కాలీఫ్లవర్, స్వీట్ పొటాటో, టొమాటో, పాలకూర, బనానా వీటన్నిటిలో బయోటిన్ ఉంటుంది అనమాట. మన ఇంటెస్టైన్ లోని బ్యాక్టీరియా కూడా బయోటిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే యాంటీబయోటిక్స్ తీసుకున్న వారికి ఒక్కొక్కసారి బయోటిన్ తక్కువ అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. సరే, నేను బయోటిన్ సప్లిమెంట్ తీసుకుంటాను మేడం అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏ కండిషన్స్లో బయోటిన్ ఇవ్వచ్చో, ఎంత ఇవ్వచ్చో డాక్టర్ డిసైడ్ చేసి ఇస్తారు. సో హెయిర్ ఫాల్ గురించి మీకు ఈ విషయం తెలుసా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.